మీ జీవితములలో, మన జీవితములలో జీవము గల దేవుడు కార్యాలు చేయాలైతే ఉట్టిగా నమ్మాలి. నమ్మటం నీ వలనే అయితే నమ్మిన వారికి సమస్తము సాధ్యం. జీవము గల దేవుని అభిషిక్తుడుకు వ్యతిరేకంగా మాట్లాడి తిరిగినట్లయితే ఏమి జరుగుతుంది? ఉన్నదన్నీ పోతాయి. హల్లెలూయా. కానీ జీవము గల దేవాది దేవుని అభిషేకం కలిగినటువంటి వ్యక్తి అని నేను మరలా చెప్తాం, మానుషికంగా వ్యక్తినే కాదు, దేవుడు ఆయనలో ఉన్న శక్తిని, దేవునిలో ఉన్న శక్తిని చూడు. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, దేవునికి స్తోత్రం. మీకు జీవవచనం తప్ప వేరొక వచనం ఇక్కడి నుంచి ఇవ్వనే. హల్లెలూయా. నమ్మి పరిశుద్ధ జీవము గల దేవుని సన్నిధికి వచ్చి, నమ్మి పరిపూర్ణముగా దేవుని సన్నిధిలో నుండి, ఇప్పుడు మనం స్తుతించుతారు కదా, ఆ స్తుతుల మీద ఆశనుడు పాటలు పాడారు కదా, ఎంతమంది మంచి మనసుతో స్తుతించారు నాకు తెలియదు. ఎవరైనా తన ఘనత మహిమ ప్రభావముకు స్తుతించి ఉండినట్లయితే తండ్రి చెప్పున మాట, నీవు నన్ను సమాజములలో కనపరిచారు గనక నేను నిన్ను సమాజములలో కనపరుస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా.